గురుగారు నమస్కారం. మహాదేవతల్లి. స్త్రీ శాపం అని వింటూ ఉంటాం. దాని గురించి వివరంగా చెప్పి పరిహారం కూడా ఒకసారి తెలియజేయండి గురుగారు. సంతోషంగా తల్లి. స్త్రీ శాపం అంటే వాస్తవానికి మన ఇంటికి ఒక ఆడపడుచు కావాలి. మన ఇంట్లో ఏ ధర్మరాహిత్య కార్యక్రమాలు చేసినా ఖచ్చితంగా మంగళహారతి పట్టేవారు ఎవరయ్యా అంటే స్త్రీని. అవును. కన్న తల్లి స్త్రీ దేవత. అవునా? వీరి కంటి నుండి నీరు కారింది అని అంటే స్త్రీ శాపం కింద పడ్డట్టే. ప్రథమం. రెండోది వచ్చేసి తల్లి మనకు తెలిసి తెలవకుండా మన పూర్వీకులు ఉన్నారు కదా, వాళ్ళు స్త్రీలను వ్యామోహించడం, అసభ్యంగా చూడడం, అసభ్యకరంగా చెయ్యడాలు అలాంటివి చేసినా కూడా స్త్రీ శాపము అనేటువంటిది ఆ వంశంలో పడుతుంది. పూర్వము ఒక సామెత ఉండేది, ఒక స్త్రీ కన్నా ఒక రాజ్యం మీద పడ్డదంటే రాజ్యం పూర్తిగా దహనమైనట్టే అన్నట్టుగా ఒకటి ఉండేది. అవునా కాదా? చెప్తారు. చెప్పేది అంటే ఈ స్త్రీ శాపం ఏదైతే ఉంటుందో తల్లి, ఆ స్త్రీ శాపం అనేది చాలా క్రూరత్వంలో ఉంటుంది. అంటే సాధారణ పూజ ద్వారా, ఒక నామం జపించడం ద్వారా వీటి నుంచి విముక్తి పొందే మార్గం ఉందంటారా? సాధారణ పూజకు దీనికి ఎటువంటి విముక్తి లేదు తల్లి. దీని నుంచి బయటపడలేమంటారు? విముక్తి లేదు. దీనికున్న విముక్తి ఏకైక రూపమే మోక్షనారాయణ బలి. మోక్షనారాయణ బలి ద్వారా ఈ స్త్రీ శాపం నివారణ చేసుకోవచ్చు. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? ఈ స్త్రీ శాపం ఉన్న వారింట్లో ఆఖరిగా ఒక్కరో ఇద్దరో ముగ్గురో వరసెట్టి కుమార్తెలే పుడతారు. వాళ్ళ తరాల్లో 1, 2, 3 కుమారులు ఉండొచ్చు. ఇంకా వీరి వంశం ఇప్పటితో అంతము అనేటువంటి దానికి అవకాశము ఆ యొక్క స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆఖరి మొత్తం ఆ స్త్రీలే పుట్టేసి వంశము లేకుండా ఉండిపోతుంది తల్లి. ఇది స్త్రీ శాపము. అసలు ఇలా చాలా మంది ఇళ్ళలో జరుగుతుంది, కానీ తెలుసుకోలేరు గురుగారు. అంటే వాళ్ళ జాతకాలు చూపించినా కూడా ఈ విషయాలని తెలుసుకోలేరు అనుకుంటా కదా గురువుగారు? తెలుసుకోలేరు. కేవలం వాళ్ళు జరుగుతున్న పరిస్థితులను స్త్రీ శాపానికి జాతకంలో విభజించి ఉండదు తల్లి. ఎందుకు అనంటే మీకు విషయం తెలుసో తెలియదో కొందరికి ఎలా ఉంటుంది అనంటే పితృదోషము, స్త్రీ శాపము, దైవ శాపము, బ్రాహ్మణ శాపాలు ఇవి ఏవి మనకు కుండలిలో కనిపించవు. ఇవన్నీ వాళ్ళ జీవిత కర్మక్రతువులో మాత్రమే కనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటి అనంటే మనిషి యొక్క కొన్ని నుదిటి రేఖలు అని ఉంటాయి, వాటిలలో కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటి అనంటే గబ్బల శాస్త్రం. గబ్బల శాస్త్రంలో పితృదోషము, స్త్రీ శాపము కనిపిస్తుంది తల్లి. మిగిలిన దేంట్లో కూడా మనకు కనిపించవు. ముఖ్యంగా లగ్న కుండలిలో ఎలా ఉంటుందంటే తరతరాలుగా నుంచి వస్తున్నటువంటి పితృదోషం ఏదైతే ఉందో పుట్టినవాడికి లగ్నం నుంచి పంచమ స్థానంలో బృహస్పతి, నవమ స్థానంలో శుక్రుడు ఉన్నటువంటి ఎడల అది మనకు ఏంటి అని అంటే పితృదోషం కింద ప్రధానంగా తీసుకోవచ్చు. ఈ పితృదోషం కూడా ఎలా ఉంటుందంటే తల్లి, మన పూర్వీకులు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం, లేకపోతే అకాలంగా మరణించడం, క్యాన్సర్ వంటి రోగాలు కావచ్చు, ఇంకా ఎటువంటి రోగాలైనా సరే శరీరము బాగా క్రూరంగా ఏంటి ఒక ఇబ్బందులు పడి మరణిస్తుంది చూసారా, దానికి కూడా పితృదోషం వస్తుంది. తర్వాత మనతో ఉండి 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 ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారో ఆ ఇంట్లో వరుసటి సూసైడ్ అటెంప్ట్స్ జరుగుతూనే ఉంటాయి తల్లి. మోక్షనారాయణ బలి ఆచరించే వరకు మీరు ఎప్పుడైతే ఈ మోక్షనారాయణ బలి ఆచరించారో వారికి సూసైడ్ అటెంప్ట్స్ అనేది ఆగిపోతుంది. వారికి ఏ దోషాలు ఉన్నా పితృదోషం వలన ఈ ఈ మొత్తం ఇవన్నిటికి కూడా కలిపి పితృదోషంగా ప్రధానంలోకి తీసుకోవచ్చు. సో ఏ సమస్య ఉన్నా మొత్తానికి పితృదోషం. ఈ పితృదోషానికి ఇంకో కొన్ని కారణాలు ఉన్నాయి తల్లి. ఏంటి? ఒక మనిషి మరణించాడు, మరణించిన తర్వాత సక్రమమైనటువంటి పద్ధతిలో పిండ ప్రధానాలు ప్రతి నెల మాసికం జరుగుతూ ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరము ఖచ్చితంగా ఆయన మరణించినటువంటి తిథి ఏదైతే ఉందో ఆ తిథిన ఆయనకు పిండ ప్రధానాలు కానీ లేకపోతే మీకు తెలిసిన బ్రాహ్మణులకు తీసుకుపోయి స్వయంపాక దక్షిణ తాంబూలాలతో ఇచ్చేటువంటిది. అయితే ఇక్కడ ఒక వ్యవస్థ ఏంటంటే తల్లి, తెలంగాణ వైపు ప్రతి నెల పిండాలు కావచ్చు, మామూలుగా ఎక్కడైనా సరే మరణించే వారికి పిండ ప్రధానాలు చేస్తారు కదా. 11 రోజులు అయిపోయిన తర్వాత మొదలుగా నెలమాసికం వస్తుంది. ఈ నెలమాసికం పెట్టేసి
మిగిలిన 11 చేయకుండా ఉంచేశారు. ఆ! ఒక్కసారే మొత్తం ఒకేసారి ఒకసారి పెట్టేసి. అదెప్పుడు చేశారు? ఈ మొదటి నెల మాసికంలో పొయ్యి నదీ తీరంలో చేశారు. హ్మ్. నదీ తీరంలో చేసిన తర్వాత మళ్ళీ 12 నెల మాత్రం మీ ఇంట్లో ఆచరించారు. హ్మ్. ఈ 11 నెలలు పోయినట్టే కదా! అవును. ఇక్కడ ఇది పితృదోషం కింద ఎందుకొచ్చిందంటే, ఒక మనిషి గర్భంలో పడ్డప్పుడు అదే పిండ ప్రమాణంలోనే ఉంటాడు. హ్మ్. మరణించిన తర్వాత కూడా అదే పిండానిగా మారుతాడు. హ్మ్. ఆ పిండానికి అవయవాలు రావాలి. హ్మ్. అవయవాలు ఎప్పుడు వస్తాయి? ఈ 12 నెలల మాసికం ప్రతి నెల నువ్వు ఎప్పుడైతే ఆచరిస్తావో, ఈ కర్మను ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చెయ్యకుండా ఎప్పుడైతే ఒక ధర్మ పద్ధతిగా దాన్ని చూసుకొని వస్తావో, అప్పుడు ఆ యొక్క ఆత్మ అనేది సుఖంగా నరకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇదంతా చూసిన తర్వాత నిన్ను భూలోకంలో నీ కొడుకులు, కూతుర్లే సరిగ్గా చూసుకోలేదు. మేమేం చూసుకుంటామని ముళ్ళ కంపల మీద నుంచి వైతరి నదిలో నుంచి లాక్కుంటా తీసుకుపోతారు అని మనకు గరుడ పురాణంలో క్లుప్తంగా వెల్లడించి ఉంది తల్లి. హ్మ్. అందుకోసమే ఈ పితృదోషం అనేటువంటిది చాలా ఘోరమైంది. ఇది ఉన్నారంటే ఒక మనిషి ఎదగలేడు. హ్మ్. వ్యాపారాలు, హోటల్ అవి ఇవి చాలామంది పెట్టేసేసి నష్టపోతూనే ఉంటారు. వాళ్ళు ఏ పనైనా చేయనివ్వండి, నష్టం, నష్టం, నష్టం. నష్టానికి మారుపేరు వీళ్ళు అన్నట్టుగా చూపించుకోవచ్చు. హ్మ్. విన్నారా? అలా ఎన్నో తత్వాధికము వివాహం కాకుండా ఉంచడము, వివాహం కాకుండా చేయడము. సో, ఇలాంటివి బాగా జరుగుతూ ఉంటాయి తల్లి. అందుకోసం ఏంటి అనంటే, వీళ్ళందరూ కూడా కలిసి ఈ మోక్షనారాయణ బలిని ఆచరిస్తే ఆ దోషానికి నివారణ అవుతూ ఉంటుంది. అయితే ఇది ఎలా చేయాలి? సంవత్సరంలో హ్మ్. 3 3 సార్లు, సార్లు. 3 3 సార్లు. సార్లు చెయ్యాలి. 4 నెలలకు ఒక్కసారి చొప్పున 3 3 సార్లు సార్లు. ఆచరించాలి. ఇక్కడ గోకర్ణ మహాక్షేత్రంలోకెళ్ళేసి ఆచరించాలి. ఓకే. ఇంకొకటి ఏంటంటే, వాస్తవానికి ఇక్కడ నదీ తీరానికి సముద్ర తీరం. సముద్ర తీరంలో అసలు మోక్షనారాయణ బలి అనేది ఆచరించేది. కానీ ఈ గోకర్ణంలోనే ఎందుకు ఆచరించే అంటే, హ్మ్. పూర్వము రావణాసుడు శివుడి యొక్క తపస్సుని కూడా గావించి ఆయన దగ్గరికెళ్ళి ఆత్మలింగం అంటే ఆ తపస్సు గావించడానికి ఇంకో కారణం కూడా ఉంది తల్లి. ఏంటి అంటే, రావణాసుడి యొక్క తల్లి సముద్ర యందున కూర్చొని మట్టితో లింగాన్ని సైకత ఆచరిస్తూ లింగం. ఉంటుంది. హ్మ్. లింగాన్ని తయారు చేసి పూజ చేద్దామనుకుంటే సముద్రుడు వచ్చి ఆ లింగాన్ని తన గర్భంలోకి తీసుకుపోతుంది. హ్మ్. తీసుకుపోయిన తర్వాత ఆయనకు ఏమి చెయ్యాలనా అనేది ఆ తల్లికి అర్థం గాక రావణాసుడితో చెప్తే, రావణాసుడు శివుడి యొక్క తపస్సు గావించి శివుడి దగ్గరికెళ్ళి తన దగ్గర ఉండేటువంటి ఆత్మలింగాన్ని ఇచ్చేసరికి చుట్టుపక్కల ఉండే దేవతలకందరికీ ఈర్ష్య వచ్చేసింది. ఈయనకు ఆత్మలింగానికి వస్తాడా? హ్మ్. ఈ ఆత్మలింగం వారికి అసలు వారికి దక్కకూడదు అన్నట్టుగా రావణాసుడికి దక్కకూడదు అని అంటారు. దక్కకూడదన్నాక ఆయన వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత తీసుకొని వస్తూ ఉంటే గణపతి, నా తండ్రి యొక్క శివలింగాన్ని నీవు తీసుకొని పోతావా? ఇది నీకు దక్కనివ్వను అని చెప్పేసేసని మారువేషంలో వచ్చి, మారువేషంలో ఒక గొడ్లగావరిగా అక్కడ ఉంటాడు. హ్మ్. గొడ్లగావరిగా ఉండేటువంటి గణపతి రావణాసుడికి ఎదురయ్యాడు. హ్మ్. ఎదురయ్యేసరికి సాయంకాలం అవుతున్నది. సంధ్య సంధ్యా వార్చుకోవడానికి. వార్చుకోవడానికి కోసము, నాయనా నేను ఇలా వెళ్ళి వస్తా, దీన్ని కాస్త పట్టుకో అని చెప్పేసేసి అంటాడు. సరే రావరా, నువ్వైతే వెళ్ళు, నువ్వు సంధ్యా వార్చుకుంటా. వాస్తవానికి ఏంటి అని అంటమ్మా, నవవ్యాకరణ శాస్త్రాలు సంపూర్ణంగా చేసిన వాడు ఎవడయ్యా అంటే కేవలం ఏకైక మాతృడు రావణ బ్రహ్మ, హ్మ్. హనుమంతుల వారు, బ్రహ్మ. వీళ్ళు ముగ్గురే నవవ్యాకరణాలు చేసింది. ఇంకంతే. తర్క మీమాంసాలు ఆహా! ఇవన్నీ శాస్త్రాలు పరిపూర్ణంగా ఆచరించిన వాళ్ళు బ్రహ్మ, హనుమంతుడు, రావణాసుడు. వీళ్ళు ముగ్గురే ఇంతవరకు చేసింది. మిగిలిన వాళ్ళు ఎవరు నవవ్యాకరణ చేయలేదు తల్లి. అంటే ఇంత దేవతలు అవతరించిన ఇంత ఉన్నా కూడా ఎవరు చేయలేదు. ఈ రావణాసుడు వారు అందుకోసమే ఆయనను ఏమనంటారు అంటే రావణ బ్రహ్మ. బ్రహ్మ. అవును. శాస్త్ర విధిలో ఆయనకు ఉండే అంత శక్తి ఎవరికీ లేదు. అందుకోసమే ఆయన తన సహస్రాలతో సొంతంగా ఒకటి రచయించారు, లాల్ కితాబ్. హ్మ్. లాల్ కితాబ్ అనే శాస్త్రాన్ని రావణ బ్రహ్మనే రాశాడు. హ్మ్. అంటే శాస్త్రం దానిలో ఉన్న అంశాలు దేనికి? అంటే ఆయన వేరే కొన్ని రాశారు అవి. అంటే హ్మ్. మత్స్యకారులకు భోజనం పెట్టడం, ఓకే. మత్స్యలకు అంటే హ్మ్. చేపలకు, పశువులకు, హ్మ్. పక్షాదికాలకు, వాటికి భోజనాలు. ఆయన శాస్త్రం వేరు తల్లి మళ్ళీ. అసలు దానికి మన మనకు శాస్త్రాలకి సంబంధం సంబంధం ఉంది. లేదు ఓహ్! ఒకటి. అయితే
అలా జరిగిన తర్వాత రావణాసురుడికి వెళ్ళేసి స్నానం చేస్తుంటే గణపతి 3 సార్లు పిలుస్తా పిలుస్తా అంటాడు. సంధ్య. అవును. ఆయన పాపం సంధ్య వారుస్తున్నాడు, మధ్యలో రాలేడు. వచ్చేసేసి పొరపాటున 3 సార్లు పిలుస్తాడు, కేక వేస్తాడు. అవును. ఇక రాకపోయేసరికి దాన్ని తీసుకొని అక్కడే పెట్టేస్తాడు. అవును. పెట్టేసిన తర్వాత ఆ లింగాన్ని లేపుతుంటది, పెరిగిపోతూ పెరిగిపోతూ ఉంటుంది. ఉమ్. పెరిగిపోయిన తర్వాత ఆ యొక్క లింగంలో నుంచి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆ లింగం ఇంకా పోయినట్టే, ఆత్మలింగము. కానీ ఆ లింగం పెట్టిన స్థలం ఏంటి? ఈయన అప్పుడు ఎవరి యొక్క గావరిగా ఉన్నాడు? గణపతి ఆవుకి. ఆవు. ఉమ్. గోవు అంటే ఏంటి తల్లి? ఆవు. ఆవు. ఉమ్. కర్ణ అంటే చెవు. చెవు. గో కర్ణము. ఆవు యొక్క చెవి ఆకారంలో అక్కడ స్వామివారు కొలువైతారు ప్రత్యక్షమయ్యాక. అది చాలా చిన్నగా ఇట్లా ముట్టుకొనిస్తారు, చాలా చిన్నగా ఉంటుంది. అంతే ఉంటుంది తల్లి ఆత్మలింగం. అయితే ఆ స్థలము గోకర్ణం కింద మారి గోకర్ణాధికం పూర్తి అయిపోయిన తర్వాత ఈ యొక్క రావణ బ్రహ్మ ఏడుస్తూ శివుణ్ణి వేడుకుంటే, నాయన ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినందుకు నా కుమారుడు చేసినటువంటి తప్పుకి ఇక్కడికి ఎవరైతే వచ్చి ఈ యొక్క మోక్షనారాయణ బలిని ఆచరిస్తారో వారికి పరిపూర్ణంగా మోక్షనారాయణ బలి ఆచరించినందుకు పితృదోషము, స్త్రీ శాపము వంటి దోషాలకు నివారణ జరుగుతుంది అనేటువంటి వరాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ తప్పు చేసిన దానికంటే ముందు, శివుళ్ళు ప్రత్యక్షమయ్యే దానికంటే ముందు గణపతిని ఇట్లా పట్టి మొట్టికాయలు వేస్తాడు. అవును, గణపతికి మొట్టికాయలు. అవును, గణపతికి అక్కడ విగ్రహం దగ్గర చూడండి, స్వామివారికి మొట్టికాయలు వేసిన ముద్రలు కూడా ఉంటాయి గణపతికి. ఓ, అదొకటి. పైగా ద్విభుజుడై ఉంటాడు అక్కడ. విభుజుడై ఉంటాడు గణపతికి బేసికల్ గా మనం చతుర్భుజ గణపతిని మనం గమనిస్తాం. అక్కడ రెండు భుజాలతోనే ఉంటాడు. అందుకోసమే ఏంటి అని అంటే ఆ గోకర్ణ మహాక్షేత్రానికి ఉన్నటువంటి యోగ్యత అనేది ఇంత అపూర్వమైన శక్తిది. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క గోకర్ణానికి వెళితే వారికి ఉండేటువంటి స్త్రీ శాపము, పితృదోషము, పితృశాపము, తర్వాత దేవశాపము, బ్రాహ్మణ శాపాలు, కుజదోషము, సర్పదోషం వంటి నివారణ చేసుకోవడానికి అత్యంత గొప్ప ఆస్కారమైనటువంటి ఏ పూజయ్యా అంటే కేవలం మోక్షనారాయణ బలి తల్లి. పరమేశ్వరుడే స్వయంగా చెప్పారు. మీరు చెప్పినట్టు ఈ స్త్రీ శాపం కానీ పితృశాపం కానీ ఏ జాతకాల రూపంలో తెలుసుకోలేరు. ఇవి పోవాలి అంటే వాళ్ళ జీవన క్రమంలో మార్పు, అభివృద్ధి లేకుండా ఉంటే గమనించుకొని ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం అంతే. చాలా బాగా. ఇంకోటి తల్లి, ఇందులో పితృశాపము అంటారు. పితృదోషం వేరు, ఈ పితృశాపం వేరు. ఈ పితృశాపం ఎట్లా దక్కుతుంది? అది బ్రతికుండంగానే అనుభవిస్తాము. ఉదాహరణకి ఏమైనా చెప్పగలుగుతారా? డెఫినెట్గా. తల్లిదండ్రులను తిట్టినా కొట్టినా, తల్లిదండ్రులను తీసుకుపోయి వృద్ధాశ్రమాలలో వేసిన, సమయానికి తిండి పెట్టకపోయినా, తల్లిదండ్రులని వేధించిన, భార్య మాట విని తల్లిదండ్రుల్ని దూరం పెట్టిన కోడలు అత్త మామ మాటలను నువ్వు సరిగ్గా పట్టించుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా ఆ కోడలు అత్త మీదకి మాట్లాడుతూ ఉన్నా ఖచ్చితంగా ఆ వంశానికి పితృదోషం, పితృశాపము తాకినట్టే. ఇంకా వాళ్ళ ఎదుగుదల అనేది ఉండదు. ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే ఇలా జరుగుతుందో ఆ తర్వాత వెంటనే దీన్ని అనుభవిస్తారు. ఖచ్చితంగా తల్లి. ఫ్యాక్ట్స్ ఆఫ్ డేస్లో స్టార్ట్ అవుతుంది పితృశాపం. మీకు ఇది ఇంకో విషయం క్లియర్గా చెప్తాను తల్లి, ఎక్కడి వరకు కాదు, అందరికీ తెలిసిన కథనే, అందరూ చూసిన కథనే. విఠల 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 హరి ఓం విఠల. ఎవరు తల్లి? పాండురంగడు. పాండురంగడి దగ్గర ఒక రాజు ఉండేటువంటి వాడు. దాంట్లో ఆ రాజు గారు చెయ్యని పనులంటూ ఉండవు. ఎంతసేపు మధ్య మత్తు పదార్థాల్లో ఉంటూ ఉంటాడు. నిత్యంగా అమ్మాయిలతో శృంగారాలకు వెళ్తూ ఉంటాడు. తల్లిదండ్రుల్ని కూడా ఇంట్లో నుంచి గెట్టేసేస్తాడు. కానీ ఒకానొక్క సందర్భంలో ఆ పాండురంగడికి 2 కాళ్ళు చేతులు పడిపోతే తల్లిదండ్రులు సేవలు చేస్తూ ఉంటాడు. అప్పుడు వాడికి తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలో అర్థమయ్యి మళ్ళీ వాడి రాజ్య భోగాలను కూడా అనుభవించిన వాడు కాస్త వదిలిపెట్టుకొని ఒక గుళ్ళో తల్లిదండ్రులకు సేవలు ఆచరిస్తూ
పాండురంగడి దగ్గర గుళ్ళో తల్లిదండ్రులకు సేవలు ఆచరిస్తుంటే దానికి ముగ్ధుడైనటువంటి పాండురంగడు ఈ రాజుగారి దగ్గరకు వచ్చి, నీవు మొదలు తల్లిదండ్రుల్ని ఈ విధంగా చేసినందుకు పితృ శాపం గ్రహించిన వాడివి, కానీ నువ్వు ఎప్పుడైతే నీ తల్లిదండ్రులకు సేవనాచరించావో, ఎప్పుడైతే నీవు నీ తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుంటూ వారికి కావాల్సినవన్నీ ఎప్పుడైతే పెట్టావో నీకున్నటువంటి పితృ శాపం అనేది నివారణ అయిపోయింది అని పాండురంగడికి చెప్తే ఆయన ఆశ్చర్యపోయాడు. స్వామి, ఒకవేళ నేను ఇది చెయ్యకపోతే మరి దీనికి ఏమైనా నివారణ ఉందా అని చెప్పేసేసని ఈ రాజుగారు పాండురంగని అడిగితే ఆయన కూడా ఏమని సమాధానం చెప్పాడంటే, ఇదే కలియుగంలో పితృదోషము పితృశాపం ఉండేవారు ఎవరైనా సరే గోకర్ణ మహాక్షేత్రానికి వెళ్ళి మోక్షనారాయణ బలి ఎవరైతే ఆచరిస్తారో వారికి ఈ పితృశాపానికి నివారణకయ్యే ఆస్కారం ఉంది అని ఒక విషయాన్ని చెప్పారు. అప్పుడు ఎందుకనంటే ఈయన మొదలు పాపం చేశాడు కదా, ఆ పాప నివారణ కోసము స్త్రీ శాపం కూడా ఉంది ఆ రాజుగారికి. అందుకోసం ఈయన ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి స్త్రీ శాపానికి పితృశాపానికి రెండింటికి నివారణ చేసుకొని వచ్చిన తర్వాత ఒక వెలుగు వెలిగాడు. ఆయన చరిత్ర కీర్తి అంటే మనం చెప్పుకుంటమే ఉదాహరణ కదా, ఉదాహరణ తల్లి. సో ఒకవేళ ఎవరి జీవితంలో అయినా సరే ఆ దోషాలు కనకపోతే మేబీ వాళ్ళ జీవితంలో ఇంకా వెలుగులు అంటే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా రాబోయే రోజులు స్పష్టంగా కంటికి ఇలా కనిపిస్తూ ఉంటది. వీళ్ళకి కూడా వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో చెప్తా వింతల్లి. కొంతమందికి అబ్బా నాకు ఇప్పుడు ఒక సమస్య పోయిందిరా అని ఇట్లా కూర్చున్న వెంటనే ఇంకోటి వచ్చి పడుతుంది తల మీద. హెల్త్ పరంగా కావచ్చు, తల్లిదండ్రుల పరంగా కావచ్చు, మన భార్య పరంగా కావచ్చు, పిల్లల పరంగా కావచ్చు, తన పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, అన్నిట్లలో ఒకేసారి దెబ్బ పడుతూ వస్తుంటుంది. ఒక దాని తర్వాత ఒకటి ఆగకుండా ఇట్లా చెడు కూడా ఆడేస్తూ ఉంటుంది వాళ్ళు. ఇంకా దెబ్బలు తగిలి లేవలేని పరిస్థితుల్లో సరే లేద్దాం అని జీవిత చక్రం నడపాలని నడపలేరు. అవును, తినడానికి ఆహారం అవి కూడా దొరకని పరిస్థితి అస్సలు దొరకదు గురువు. అది విషయం. నా దగ్గరికి రీసెంట్గా ఇక్కడనే ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి కాదు, చాలా పెద్ద ఆయనే నా దగ్గరకు ఒకసారి ఇలానే యూట్యూబ్ చూసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి నన్ను కలిశాడు. నాయన నీ హోటల్ నడవాలి అని అంటే నువ్వు మొదలు, వాళ్ళ హోటల్లో ఎలా ఉన్నదంటే పరిస్థితి, కనీసము గళ్ళలో 5 రూపీస్ కూడా మిగిలేది కాదు, మొత్తం లాస్. ఎప్పుడు ఆయన వచ్చి నన్ను అడిగితే చూసి చెప్పాడు, నాయన నువ్వు వెళ్ళు మోక్షనారాయణ బలి ఆచరించేసి రా, ఆచరించేసి వచ్చిన తర్వాత నువ్వు నన్ను కలువు అని చెప్పిన. ఎప్పుడు నువ్వు వెళ్ళి వచ్చి నెల రోజుల తర్వాత నన్ను కలువు అని చెప్పాను. సరిగ్గా నెల రోజుల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత అది కూడా ఎప్పుడు గురు పౌర్ణమి రోజు రాత్రి పూట వచ్చాడు నా దగ్గరికి. గురు పౌర్ణమి రోజు కూడా వచ్చేసి, గురుగారు మీ దయ వల్ల నాకు బాగా జరిగింది, కనీసం నేను ఒక 5 రూపాయల లాభం చూడని వాడిని, మీ వల్ల ఇప్పుడు కనీసం ఇప్పటికీ 1000 రూపాయల లాభాన్ని అయితే చూస్తున్నాను అని చెప్పేసేసని స్వయంగా చెప్పి నాకు ఒక చిన్న సన్మానం కూడా చేశారు తల్లి. అది నేను చూపిస్తాను మీకు, చూడండి. అంటే ఆయన కళ్ళారా గోకర్ణ నక్షత్రంలో పూజ చేసిన తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్ని అవునమ్మా మీ ద్వారా తెలుసుకున్నందుకు మీకు మళ్ళీ తిరిగి వచ్చి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారు. ధన్యవాదాలు చెప్పడానికి. అది నేను చెప్పడం కంటే మీకు చూపిస్తే బెటర్ తల్లి. పూలమాల తీసుకొని వచ్చారు. పూలమాల, స్వీట్స్ అవన్నీ తీసుకొని వచ్చి గురు పౌర్ణమి రోజున నేను ఆయనకు చెప్పింది ఒకటి, ఆయన జాతకం చూసి, నాయన నీకు ఈ పరిస్థితి ఉంది, నీ వంశంలో ఇలా జరిగిందంటే నిజమే గురుగారు, నాకు నిజంగా జరిగింది మీరు చెప్పింది అని అన్నాడు. వెళ్ళేసి మోక్షనారాయణ బలి ఆచరించుకొని వచ్చి నెల రోజుల తర్వాతనే నువ్వు నన్ను కలువు అని చెప్పాడు. వెళ్ళాడు, చేసుకున్నాడు, వచ్చాడు. సరిగ్గా గురు పౌర్ణమికి నెల మీద 3 రోజులు ఎక్కువ తల్లంతే. ఆయన నన్ను గురు పౌర్ణమి రోజే కలవాలని చెప్పేసేసని పూలదండ తీసుకువచ్చి సన్మానం చేసి మరీ వెళ్ళాడు. ఎందుకనంటే ఈ నెల రోజుల్లో ఆయన పరిస్థితిలో మార్పులు చెప్పా. నాన్న ఈ ఒక్క దాంతో నువ్వు అయిపోదు, ఇంకో 2 సార్లు పోవాలి అని చెప్పా. ఇంకోసారి కూడా పోయిండు, వచ్చేసాడు. అంటే ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తికి ఏ సమస్య ఉందో దాన్ని బట్టి మనం పరిష్కారం చేయడానికి ముందుంటా తల్లి నేనంతే. సో ఎవరికి ఏం కావాలో అంతవరకే. సాధారణంగా మనం చూస్తుంటే గురుగారు ఏం తెలీదు, ఒక పేరు అది చెప్పేసి
వచ్చేవాళ్ళు రండి అంటే ఏదో కోదాడ బస్సు ఎక్కినట్టు ఎక్కడెక్కడన్నట్టు ఎక్కి అది గమనిస్తున్నాం గురువుగారు. చాలా మంది కొన్ని కోట్లలో మోసపోయిన వాళ్ళు, లక్షల్లో, వేలల్లో ఏమీ లేనోళ్ళు కూడా నా జీవితం బాగుండాలని వేలల్లో మోసపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు అవునమ్మా. గురువుగారు. అది చూస్తే బాధేస్తుంది. అండ్ అసలు రీసెంట్‌గా అయితే మీ పేరు చెప్పి కూడా ఇలాంటివి జరుగుతున్నాయని తెలిసి ఏం అనిపిస్తుంది. నిజంగా మనం మీరిప్పుడు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఒకవేళ చేస్తుంటే కూడా దాన్ని కూడా మళ్ళీ ఏమైనా చేసేవాళ్ళు కూడా తయారైపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అర్థమైంది గురువుగారు ఈ విషయంలో మాత్రం. అవునమ్మా. సో, అయితే ఈ డిసెంబర్ 20వ తారీఖు మోక్షనారాయణ బలి. ఇంత ఘోరంగా కనీసం జాతకంలో గూడా చెప్పలేని పరిస్థితులు అనుభవిస్తున్న వాళ్ళు ఒకసారి గోకర్ణ క్షేత్రానికొచ్చి ఈ మోక్షనారాయణ బలి అనే కార్యక్రమాన్ని ఆచరిస్తే వాళ్ళు నెల రోజుల్లో మార్పయితే వాళ్ళకు ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం స్పష్టంగా కనిపిస్తుంది తల్లి. కనిపిస్తుంది. ధన్యవాదాలు గురుగారు. చాలా మంచి విషయం తెలియజేశారు. మహాదేవ.